అందరూ కూడా ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే మరి వర్గీకరణకు చట్టబద్దత కల్పించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగ విషయాలలో ఈరోజు మాదిగలకు అన్యాయం చేయాలనే ఒక అంశంతో ఈరోజు ముఖ్యమంత్రి ఉండడాన్ని అందరికీ తెలిసిపోయింది. కానీ మాదిగల ఆగ్రహానికి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని రేవంత్ రెడ్డి గారు గాని గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కువ జనాభా కలిగిన మాదిగలు ఈరోజు ఆ మాదిగలకు కావాల్సిన వర్గీకరణ విషయంలో మరి పోయినసారి అసెంబ్లీ సమావేశాలలో కంపల్సరీగా వర్గీకరణ చేస్తాము, ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి ఈ రోజు వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలు ప్రకటించడం పట్ల ఎంత మోసపూరితం ఉన్నదో మరి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మాలల ఒత్తిడికి తలొగ్గి ఈ రోజు ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గమనించుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ విషయంలో మరి ఈరోజు కమిషన్ రిపోర్టును వెంటనే అమలు చేసి ఈరోజు వర్గీకరణ చేయాల్సిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నదని తెలియజేస్తున్నాము. చట్టబద్దత తీసుకురావాలి. చట్టబద్దత తీసుకొచ్చే వరకు ఈ రీలే దీక్షలు ఇట్లనే కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నాము. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.